నేను 100 సార్లు చెప్పా, రా పత్రికా సోదరులకు చెప్పా, తీసుకొచ్చి మీరు ఒక వేదిక ఏర్పాటు చేయండి, ఆ వేదిక మీద నేను కూడా ఉంటాను. ఎన్ని ఎకరాలు కొన్నామో అతగాడి ప్రశ్నలకు సమాధానం చెప్తా, ఎంత డబ్బుకి కొన్నామో అతగాడి ప్రశ్నలకు సమాధానం చెప్తా. నీకు దమ్ముంటే, నీవు మాట్లాడే మాటల్లో నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నీకు మొగతనం ఉంటే, అసలు నీకు చీవు సిగ్గు లజ్జ ఉంటే రా. ఈ 600 ఎకరాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని నేను పిలుస్తాను. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళని నేను ఆహ్వానిస్తా. వాళ్ళందరిని అక్కడ పెట్టుకుందాం, నువ్వు కూడా అక్కడికి రా. ఎవడు నాకు లక్షం ఇచ్చాడో ఎదురుగా వేదిక మీద అడుగుదాం. పత్రికా సోదరులు లైవ్లు పెట్టమందాం. ఇంతకంటే ఇక పత్రికా సోదరులు నేను చెప్పేదే లేదు. మా ఇద్దరి మధ్య నీతి నిజాయితీ పనులు ఎవరో తేల్చడానికి మీరే కోరుకోండి. అతను వాగటం, నేను వాగటం, వీటన్నిటికి మళ్ళీ మీరు పథపథాలు ఆలోచించడం ఎన్ని అవసరం. కాబట్టి ఈ విషయంలో మీరే చొరవ తీసుకోండి. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రతి వ్యక్తికి అట్లాగే వాళ్ళకి పిలవండి. వాళ్ళు ఎవరికి లంచాలు ఏమైనా ఇచ్చారో అని చెప్పి కనుక్కోండి. వాళ్ళు కనుక ఎవరికన్నా ఇచ్చున్నా, మా పార్టీ నాయకుడికి ఇచ్చినా, నాకు ఇచ్చిన ఇంతకంటే పదే చెప్తున్నాడు సెట్టిపట్టా భూలో కోట్ల. నీ సిగ్గు సెరవ ఉండాలి. 40 మంది ఎమ్మెల్యేల మీద సిబిఐ కేసులు అయితే వాళ్ళలో నేను కూడా ఒకటి ఉంటానంట. ఇతను చెప్పే బొంబాయి మాటలో 600-700 మంది రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఇతను మాట్లాడుతున్నది ఎంత నీతిపంతుడో, ఎంత నిజాయితీ పరంగా మాట్లాడుతున్నాడో అవన్నీ తేల్చుకుందాం. నేను ఛాలెంజ్ నీలాగా పారిపోయి పిరికి పందలాగా తాడేపల్లి ముఖ్యమంత్రి గారి దగ్గర పెడదాం అంటలా. నేను ఏ నిమిషం చెప్పినా, చైతన్య గారు చెప్పినా, ప్రసాద్ రెడ్డి గారు చెప్పినా, మాధవరావు గారు చెప్పినా, లేకపోతే ఇంకోటి చెప్పినా, నేను మీరు పిలిచిన గంటలో వచ్చి కూర్చుంటా. మీరు పెట్టే వేదిక నేను రెడీ. మైలవరం